అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. ఇప్పుడే మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మరి అఫిషియల్గా మనకి ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్స్, సిలబస్ ఏం చదవాలి, మరి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. మరి గమనించండి, ఇక్కడ మనం ఆల్రెడీ గమనించినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ దాదాపు 315 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెన్ 96 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ సంబంధించి మెన్ అండ్ ఉమెన్ రెండు కేటగిరీ కలిపి 3580 పోస్టులు ఉన్నాయి. మరి పోలీస్ కానిస్టేబుల్స్ ఏపీఎస్పీ స్పెషల్ సంబంధించి మెన్ వచ్చేసరికి 2520 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 6100 పోస్టులు, ఇవి కలిపితే 6511 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇక్కడ అఫిషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ గమనించండి. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటటువంటిది సబ్ ఇన్స్పెక్టర్ అప్లికేషన్ అనేది మీరు 14/12/2022 నుంచి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 18/1/2023 అంటే డిసెంబర్ 14వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు కూడా ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి. అదే కానిస్టేబుల్కి అయితే 30వ తేదీ నుంచి, అంటే ఈ నెల 30వ తేదీ నుంచి రేపు నెల 28 వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఫిలప్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. మరి ఇక్కడ హాల్ టికెట్స్ అనేటివి కూడా మీకు ఎస్ఐకి సంబంధించి ఫిబ్రవరిలో, అంటే ఫిబ్రవరి 5వ తేదీ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అదే కానిస్టేబుల్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక హాల్ టికెట్లు అనేటివి 9/1/2023 నుంచి మీకు హాల్ టికెట్స్ అనేటివి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎస్ఐకి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే 19/2/2023 పేపర్ 1 వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, పేపర్ 2 వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జనవరి 22న పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ అనేది జనవరి 22నే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఐ ఎగ్జామ్కి దాదాపుగా మీకు మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ అయితే ఉంటుంది. ఆ 1 మంత్ అనేది మీకు అక్కడ ప్లస్ అవుతుంది. ప్రిపరేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎస్ఐకి సంబంధించి కూడా. మరి అయితే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జనవరి 22న కండక్ట్ చేయబోతూ ఉన్నారు. మరి సమయం కూడా చాలా తక్కువే ఇవ్వడం జరిగింది ప్రిపరేషన్కి. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మరి రేపటి నుంచి, అంటే ఇక్కడ 30వ తేదీ నుంచి మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. మరి సిలబస్ అనేది ఏం చదవాలి, సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి రిజర్వేషన్ చూసినట్లయితే ఉమెన్ రిజర్వేషన్ 33.5, అంటే ఆల్మోస్ట్ 33, 1/3% ఆల్ కేటగిరీస్కి ఉమెన్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి స్పెషల్ రిప్రజెంటేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ సంబంధించి, అంటే స్పోర్ట్స్లో కానీ, ఎన్సీసీ కానీ, పోలీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి కానీ, లేదా పోలీస్ మినిస్ట్రియల్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ సంబంధించి స్పెషల్ కేటగిరీస్కి. మరి ఎలిజిబిలిటీ కండిషన్స్ మనం చూసినట్లయితే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ ఆల్మోస్ట్ ఏజ్ రిలాక్సేషన్ గివెన్ టు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్మ్డ్ ఫోర్స్ ఎంప్లాయీస్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, టెంపరీ ఎంప్లాయీస్. ఇక్కడ అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్టెస్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ 1 July 2022. He or she must have passed intermediate or equivalent examination and should have studied degree. డిగ్రీ ప్లస్ ఇంటర్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎస్ఐ పోస్టులకి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. పోలీస్ కానిస్టేబుల్కి అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. మరి ఇక్కడ సిలబస్ అనేది మీరు ఒకసారి చూసినట్లయితే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు చూసినట్లయితే 2 పేపర్స్, అంటే ఈచ్ ఆఫ్ 3 hours డ్యూరేషన్. ద క్యాండిడేట్స్ నీడ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద 2 పేపర్స్. అంటే ప్రతి పేపర్లో కూడా 100% క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్ అనేటివి మీకు కంప్లీట్గా ఫస్ట్ పేపర్ అనేది అర్థమెటిక్, ఎస్ఎస్సి స్టాండర్డ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్లోనే
మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ అనేది ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 మార్క్స్కి ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్గా దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రిలిమ్స్ అనేటివి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే ప్రతి పేపర్ కూడా అంటే పేపర్ 1లో కంపల్సరీ క్వాలిఫై కావాలి, పేపర్ 2లో కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మెయిన్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 1600 మీటర్స్ రన్ అంటే ఆల్మోస్ట్ 1 మైల్ రన్ ఉంటుంది. సో 1 out of the 2 ఈవెంట్స్ ఆఫ్ 100 మీటర్స్ రన్ ఆర్ లాంగ్ జంప్ అనేది కూడా ఇచ్చారు. దిస్ విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనేసి ఇచ్చారు ఈవెంట్స్ సంబంధించి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ ద 3 ఈవెంట్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా క్వాలిఫై అవ్వాలి. సో 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 1600 మీటర్స్ రన్, 1 మైల్ రన్ ఉంటుంది, సో లాంగ్ జంప్ ఉంటుంది. సో మార్క్స్ విల్ బీ గివెన్, డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ ద నోటిఫికేషన్ అని ఇచ్చారు. మరి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి 4 పేపర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, పేపర్ 1 ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్, సో డిగ్రీ స్టాండర్డ్లో డిస్క్రిప్షన్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్ డిగ్రీ స్టాండర్డ్. నెక్స్ట్ పేపర్ 3 అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 4 జనరల్ స్టడీస్ డిగ్రీ స్టాండర్డ్. ఆల్మోస్ట్ 200 క్వశ్చన్స్ అనేటివి పేపర్ 3లో 200 క్వశ్చన్స్, పేపర్ 4లో 200 క్వశ్చన్స్ అంటే మెయిన్స్కి సంబంధించి అంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అనేది దాదాపుగా 400 మార్కుల పైనే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్, సో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, పేపర్ 3 కన్సిస్టింగ్ 200 మార్క్స్, పేపర్ 4 ఆల్సో 200 మార్క్స్, టోటల్ 400 మార్క్స్ విల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ ఫైనల్ సెలెక్షన్. అంటే 400 మార్కులకి ఫైనల్ సెలెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 100 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 4 అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ 300 మార్క్స్కి ఫైనల్ సెలెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఫీజు చూసినట్లయితే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 300, బీసీ ఓసీలకైతే 600 అనేది ఇక్కడ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. మరి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఉమెన్స్కి సంబంధించి కానీ రిజర్వేషన్ సంబంధించి కానీ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ప్రీవియస్ ఈ హోమ్ గార్డ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ పాయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో వాటిని కూడా ఇక్కడ కన్సిడర్ చేసేదానికి అవకాశం ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది సో యాజ్ యూజువల్, సో ఇక్కడ కంప్లీట్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది ఎన్ని మార్కుల కంటే 200 మార్క్స్కి ఉంటుంది. అక్కడ మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి సో ఇక్కడ ఇంగ్లీష్, అర్థమెటిక్, ఎస్ఎస్సి స్టాండర్డ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ ఇచ్చారు. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్. సో జనరల్ సైన్స్ చదవాలి, సో హిస్టరీ చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి, నెక్స్ట్ ఇండియన్ కల్చర్ గురించి చదవాలి, సో ఇండియన్ నేషనల్ మూమెంట్స్ గురించి చదవాలి, ఇండియన్ జాగ్రఫీ చదవాలి, పాలిటీ అండ్ ఎకానమీ చదవాలి. సో ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈవెంట్స్కి సంబంధించి. సివిల్ కానిస్టేబుల్కి సో 1600 మీటర్స్ రన్ అనేది చాలా అవసరం. సో 1 out of the remaining 2 ఈవెంట్స్ ఆఫ్ 100 మీటర్స్ రన్ ఆర్ లాంగ్ జంప్, దిస్ విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈవెంట్స్ అనేటివి 1600 మీటర్స్, 100 మీటర్స్ రన్, లాంగ్ జంప్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు వాటి మీద కొద్దిగా ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన మీరు బాగా దృష్టి పెట్టండి. సో ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే. మరి టైం కూడా లేదు, చాలా తక్కువ. మరి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి చూసినట్లయితే ఫీజ్ స్ట్రక్చర్ కూడా మనకి ఆల్మోస్ట్ సో ఎస్సీ ఎస్టీలకి 150, ఓసీ బీసీ వాళ్ళకి 300 అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి. ఫైనల్ సెలెక్షన్లో ఆల్మోస్ట్ ఇక్కడ 200 మార్క్స్కి ఉంటుంది. అంటే సివిల్ కానిస్టేబుల్ బేస్డ్ ఆన్ దేర్ స్కోర్ ఇన్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ 200 మార్క్స్. సో ఇక్కడ ఏపీఎస్సీబీ కానిస్టేబుల్ బేస్డ్ ఆన్ దేర్ స్కోర్ ఇన్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ 100 మార్క్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా. అంటే ఇక్కడ ఫర్ 100 మార్క్స్ టోటలింగ్ 200 మార్క్స్ అంటే ఓవరాల్గా మీకు 200 మార్కులకి ఎగ్జామ్ అనేది ఫైనల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ వచ్చిన స్కోర్ని తీసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇచ్చేసారు. మరి అప్లికేషన్ అనేది కంప్లీట్గా మీకు 10 to 5 PM వరకు కూడా ఆల్ వర్కింగ్ డేస్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కానీ ఏదైనా మిస్టేక్స్ జరిగినా లేదా ఎటువంటి అక్కడ అప్లికేషన్లో ఏదైనా డీటెయిల్స్ అడిగినా మీరు ఇవన్నీ ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లీట్గా డీటెయిల్స్ అని కూడా తెలుసుకోవచ్చు. సో ఇది మనకి సో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా ఇన్ఫర్మేషను. సో ఇంకా ఆలస్యం చేయకండి. సో ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జనవరిలోనే ఉండబోతూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా త్వరలోనే ఉంది కాబట్టి సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో అందరూ బాగా హార్డ్ వర్క్ చేయండి. సో విత్ ఇన్
నెక్స్ట్ విత్ ఇన్ 2 డేస్లో మనకి విజయ స్టడీస్ యాప్లో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించి కంప్లీట్గా ఈ యొక్క డేస్ ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది చూసుకొని సో డైలీ ఎగ్జామ్స్ అనేటివి సిలబస్ని కవర్ చేసే విధంగా మీకు ఎగ్జామ్స్ అనేటివి మన యొక్క యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.